మా వయసుకైతే మరి ప్రజలు మీడియా మీలాంటి ద్వారా విన్నది ఏంటంటే చాలా అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నదంత వరకు మాకు తెలిసింది. వాస్తవంగా అక్కడికి వెళ్ళి చూస్తే వాస్తవం తెలుస్తుంది. అయితే ఎక్కువగా కష్టపడుతున్నాడు అనేది మాత్రం బాగా తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావి గన్ అంటున్నాడు, అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు. దీని మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నాడు? అంటే రాజకీయ నాయకుల యొక్క ఎత్తుగళ్ళు ఉంటాయండి. అది అంటే అధికార పార్టీలో ఉన్న వ్యక్తిని ఢీ కొనాలంటే ఏదో ఎత్తుగళ్ళు వేయాలా, అది ప్రజల తీర్పు బట్టి ఆధారపడి. కానీ ఈ మావి గన్ అనే పేరు రాజధాని ఎప్పుడైనా విన్నారా? అసలు మావి గన్ అంటే ఏంటంటారు? ఎప్పుడు వినలేదండి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నాడు కనుక అది మంచి ప్రసిద్ధి అంటే దీంట్లోకి వచ్చింది. కానీ అసలు 3 రాజధానులు అన్నది కరెక్టేనంటారా సార్? అంటే కరెక్టే అంటే అతని దృష్టిలో ఏంటంటే 3 జిల్లాలు డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంలో అనొచ్చు. కానీ రాజధాని అనేది మనకు అంటే నా వయసుకి తగ్గ అయితే ఒకటే ఉంటుంది మాక్సిమం. అదే సార్, ఇప్పుడు ఈ అమరావతి కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఆంధ్రప్రదేశ్ అనేది? అది అమరావతి అంటే ఇప్పుడు అక్కడ డెవలప్ అయిన విధానం బట్టి తెలుస్తుందండి. పెట్టుబడులు వచ్చిన దాన్ని బట్టి తెలుస్తుందండి. ఆటోమేటిక్గా అంత పెట్టుబడి పెట్టిన తర్వాత డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది. సార్, ఇప్పుడు అలాగే ఉత్తరాంధ్రలో చూసినట్లయితే మన ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగపురంలో వచ్చింది. ఇది రావడం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అన్నది 3 జిల్లాలలో? 3 జిల్లాలకి అందుబాటులో దగ్గరలో ఉన్నదండి మరి ఆ ఎయిర్పోర్ట్. మరి 3 జిల్లాల వారికి అందుబాటులో ఉంది, అవ్వచ్చు. సార్, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ అభివృద్ధి కార్యక్రమం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు? అక్కడ భోగపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదన్నాడు, ఎర్ర బస్సులు కూడా వెళ్ళవన్నాడు. ఇప్పుడు ఏమొచ్చి భోగపురం కంప్లీట్ అయిన తర్వాత మేమే చేసామంటున్నాడు. అసలు ఇవన్నీ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అంటారు? మీరు అంటున్నారు కదండి, ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అడిగారండి? భోగాపురం డెవలప్ అవుతుందండి, ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒకటంటే డెవలప్ అవుతుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా విమర్శలు ఇస్తున్నాడు కదా సార్. అక్కడ ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు, అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం అనుకుని చాలా హేళన చేశాడు. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మేమే చేసాం, మేమే తెచ్చామని అంటున్నాడు. నేను ముందే చెప్పాను కదా, ప్రతిపక్ష నాయకుడు ఆయన చేయవలసిన డ్యూటీ ఆయన చేసుకుంటాడు. ఆయన రాజకీయంగా బలపడడానికి ఆయన ఎత్తుగలరు. దాన్ని ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు అన్ని గమనిస్తారు. అది మరి మేమంత ఖచ్చితంగా చెప్పలేం. ప్రజలు ఆటోమేటిక్గా రూలింగ్ పార్టీ అంటే కొంత వ్యతిరేకం అనేది జరుగుతుంటుంది. అందరికీ ఎవరైనా మంచి చేయలేరు. కొంత మానవుడు అనేవాడు ఏదో ఆశిస్తాడు. అందరికీ రూలింగ్ పార్టీ ఏం చేయలేదు అంత దీనిగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది అంటారా? ఈ డెవలప్మెంట్, ఈ కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి అంటే కంపెనీలో పెట్టుబడులు వస్తున్నాయండి. అది ఆచరణలోకి వచ్చిన తర్వాత అదే నిజంగా చెప్పాలంటే మరి పెద్ద పెద్ద సంస్థలు గూగుల్, కాగ్నిజెంట్ ఇటువంటివన్నీ వచ్చాయి కానీ వస్తున్నాయి కనుక డెవలప్ అయితే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర మరి టోటల్గా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. బోల్డ్ మంది యువతకి ఉద్యోగాలు వస్తాయి, 3 జిల్లాలు డెవలప్ అవుతాయి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, విదేశాలు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి అమెరికా వెళ్ళాల్సి వస్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు అలాగే మనకు 10 సంవత్సరాల నుంచి ఎటువంటి రాజధాని లేని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి చేశారు, పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే ఉంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రాజధాని వస్తే చాలా మంచిది. ఇప్పటికి 7 సంవత్సరాలు 3 నెలలు అయింది. వాళ్ళు 5, వీళ్ళు 2 సంవత్సరాలు 3 నెలలను. తొందరగా వస్తే సంతోషిస్తాం, మనకి రాజధాని ఉందని చెప్పుకుంటాం. ఒక రాజధాని ఉంటే ఎట్లా ఉంటుంది? ఈ 3 రాజధానులు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, మావి గన్ అంటున్నాడు. ఏం లేదు, ఒక రాజధాని మంచిది. డెవలప్ మాత్రం అన్ని కోసలా ఉండాలి. అది ఇప్పుడు హైదరాబాద్ చేసి తగినంత వదిలేశారు, ఇబ్బంది పడిపోయాం. అలాగే శ్రీకాకుళం అని అన్ని పక్కల డెవలప్. ఇప్పుడు భోగాపురం అయింది, అలాగే శ్రీకాకుళం ఏదో పెట్టాలి, అలాగే ఇచ్చాపురం ఏదో పెట్టాలి. అలా పెడితే 4 పక్కల చాలా బాగుంటుంది నా ఉద్దేశం. ఇప్పుడు పోలవరం కూడా 2027 సంవత్సరానికి కంప్లీట్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది కంప్లీట్ అవడం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? చాలా చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. సగానికి సగం గంగ అక్కడికే పోతుంది సముద్రంలోకి. పోలవరం వల్ల గంగ మనం ఉపయోగించి తాగునీరు సమస్య తీరుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు? అనేక రకాల మాట్లాడుతున్నాడు, రాజధాని అవసరం లేదు అంటున్నాడు, 3 రాజధానులు. అసలు ఈ మావి గన్ పేరు అనేది విన్నారంట? నేను ఎక్కడ వినలేదు, కానీ ఆయన ఏంటంటే ప్రజల్లోకి రావడం మానేశాడు.
మంత్రులని పరాయి వాళ్ళని నమ్ముకున్నాడు, అందుకే ఓడిపోయాడు. ప్రజల్లోకి ఎప్పుడు రాలేదు. ఏదైనా ఓపెనింగ్ ఉంటే రావడం, లేకపోతే లేదు. ఈయన అలా కాదు, కష్టమైన సుఖమైన ప్రజల్లోకి వస్తున్నారు. వస్తూ ప్రజల కష్టాలు తెలిస్తే ఆయన ప్రజల్లోకి వస్తే గెలిచును, కానీ ఆయనకి ప్రజలను చూసి అలవాటే లేదు, అందుకే ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఈ బాధిత కుటుంబాలు కలవకుండా పరామర్శించకుండా ఎవరైతే బాధితులు కొట్టారో లేకపోతే వాళ్ళ మీదకి వాళ్ళంటి వాళ్ళని వెళ్ళి కలుస్తున్నాడు. ఇది దీన్ని ఏమంటారు సార్? ఆయన మరి ఏమంటాం, ఆయన మనస్తత్వం అలాంటిది, మనం దానికి ఏం వివరించలేము. బాగా చదువుకున్నవాడు అంటాడు, జ్ఞానం ఉందంటాడు, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ అంటాడు, ఇంటర్వ్యూ ఫస్ట్ క్లాస్ అంటాడు. ఏమీ లేదు, ఆలోచించే జ్ఞానం కూడా లేదు. ఎంతసేపు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో ఉన్నారు, అప్పుడున్నప్పుడు ఆయనదే పెత్తనం. ఆయన మాస్టర్, ఆయన నెలకు 5 లక్షలు 10 లక్షలు జీతం అట. ఇక డిఏలు గట్టా లేకుండా 54,000 కోట్లు డిఏలు ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు. మొన్న హైకోర్టు పంజాబ్ ఏం చెప్పింది, మీరు అన్ని ఆపేసి ముందు వాళ్ళకి సెట్ చేయమని చెప్పింది. అలాగే ఇక్కడ కూడా ఒక ఆర్డర్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇన్స్టెంట్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తుందో ఒక నమ్మకం అయితే ఏర్పడింది అంటారు. ఏర్పడింది, రావచ్చు, మళ్ళీ రెండోసారి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను. ఏ యాత్ర చేసినా ఇంకేముండదు. మనం మరి తమ్మినేని సీతారామన్ చూసాం కదా, 4 కోట్ల రూపాయలు ఎవరు చచ్చిపోతే వాళ్ళ దగ్గర మీద తీసుకుని దొరికిపోయి దాంకుని, అదే పద్ధతి ఒక సభ స్పీకర్ అయ్యి ఉండి అటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చేస్తాం? మనకి 3 మంది స్పీకర్లు చేశారు, స్పీకర్ అలా చేయొచ్చా? It is excellent and moving towards development of Visakhapatnam and Google data center with అనుబంధ సంస్థలు చాలా వస్తున్నాయి కాబట్టి there is a possibility of increase of employment and all. It is overall it is good. సరే, అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్రలో చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది భోగపురంలో ఇనాగ్రేషన్ చేశారు. ఇది రావడం వల్ల ఏ విధంగా ఉన్నారు? Yes, it is also very good. Actually, in fact, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఇది ఫస్ట్ టైం, చాలా బాగుంది. ఇది రానున్న రోజుల్లో బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 3 డిస్ట్రిక్ట్లకి అది చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇటు ఎంప్లాయీస్కి, బిజినెస్ మెన్స్కి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్కి ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సరే, ఇప్పుడు అలాగే మనకి 10 years నుంచి ఒక రాజధాని అనేది ఏం లేదు, క్యాపిటల్ అనేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాగానే అమరావతి రాజధానిగా చేశారు. అక్కడ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అక్కడ అమరావతి రాజధాని అవడం వల్ల ఏ విధంగా డెవలప్మెంట్? అమరావతి రాజధాని అవటంలో దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇది ఇక్కడ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టినంత మాత్రం అమరావతి రాజధాని అవ్వకూడదు అనే రూల్ ఏం లేదు. బట్ అమరావతి ఈజ్ ఏ గుడ్ ఏరియా ఫర్ డెవలపింగ్ ఆఫ్ అదర్ థింగ్స్, ఈవెన్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ అండ్ కార్పొరేట్స్, గవర్నమెంట్ సెక్టర్ బిల్డింగ్స్ అండ్ ఆల్, కోర్ట్స్ ఎక్సెట్రా. రాజధానికి అమరావతి చాలా బెస్ట్. సార్, ఒక క్యాపిటల్ ఉండడం బెస్ట్ అంటారా? ఈ మావి గన్ను అసలు అంటే క్యాపిటల్ అనేది ఒకటి ఉంటమే మంచిది. ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ ఉండేది, హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అయింది. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ తెలంగాణ ఏదో ఎజిటేషన్ చేసి అటు తీసుకున్నారు కాబట్టి. బట్ ఇప్పుడు ఏపీ రాజధానికి ఒక రాజధాని అంటూ ముందు కావాలి. ప్రస్తుతానికి ఒక రాజధాని అయితే మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మావి గన్ అనేది మీరు అసలు రాజధాని పేరు అనేది విన్నారా? అసలు ఈ 3 రాజధానులు అనేది కాన్సెప్ట్ అసలు తెలుసా? కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు మరి నేను ముంబైలో చేశాను, అహ్మదాబాద్ లో చేశాను, బట్ హైదరాబాద్ చేశాను, వైజాగ్ వచ్చాను కానీ బట్ ఇంతవరకు 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఎక్కడ నేను వెళ్ళలేదు. ఇప్పుడు పోలవరం కూడా, బట్ దట్ ఈస్ ఆల్సో మేబీ ఆయన ఐడియా ప్రకారం ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చేమో కానీ తెలియదు కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో 3 రీజన్స్ అనేవి, రాజధానులు అనేవి లేవు. అసలు పోలవరం కూడా ఈ 2020 సంవత్సరానికి కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తారని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది కంప్లీట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఈ అమరావతి కంప్లీట్ అయితే ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు పోలవరం అనేది ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చినాయి ఈ మధ్య కాలంలో. ఎల్నినో ప్రాబ్లం అని, ఆ ప్రాబ్లం అని, చాలా వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవటం వల్ల ఇది చాలా బెనిఫిట్ అవుతుంది, పబ్లిక్ కి చాలా బెనిఫిట్ అవుతుంది, రైతులకు కానీ అందరికీ ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇవి మోడీ గారి నాయకత్వం కనుక బాగుంటుందని అనుకుంటున్నాను. అది సార్, గతంలో ఎలా ఉండేది? గతంలో మరి ఎక్కడ ఏంటంటే ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నట్టు ఏమీ లేదు. సరే, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. క్యాపిటల్ అనేది మనకి 10 సంవత్సరాల నుంచి ఎటువంటి క్యాపిటల్ లేదు. ఇప్పుడు కూటమి రాగానే అమరావతి స్టాండర్డ్ అయింది, పనులు కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? ఏమో మరి చూడలేదు. అలా కాదు,
క్యాపిటల్ అది కూడా అంత అంత పెద్దది అవసరమా? అది అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, మావి గన్ అంటున్నాడు. దాని మీద మీ అభిప్రాయం? అలా కదండి. మెయిన్ ఏంటంటే మంచి పంటలు పండే భూముల్ని ఈ రాజధాని కింద మార్చారు. అది కాదు యాక్చువల్గా అంత పండే భూముల్ని అంత పెద్ద సైజు అవసరం లేదండి. అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా గత ప్రభుత్వంతో పోలిస్తే ఏమైనా మార్పు ఏమైనా కనబడుతుంది? ఏ ప్రభుత్వమైనా పవన్ కళ్యాణ్, మోడీ గారు ఉన్నారు కనుక అంత ఉంటుందని నేను అనుకోనండి.